24 మందికి కన్నీళ్లు పీల్చిన ఒక్క నిమిషం హాలియా పరీక్ష కేంద్రంలో ఇచ్చిన విద్యార్థులట. ఇదే అత్యుత్సాహం వద్దు. 1 నిమిషము 10 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుందండి? అలౌ చేయాలి, వాళ్ళని అలౌ చేయాల్సింది పోయి ఈరోజు ఈ విధంగా వాళ్ళ జీవితాలతోటి ఆడుకుంటా ఉంటే ఏ విధంగా ఉంటే పాపం 5-10 నిమిషాలు లేట్ అవుతుంది. మరీ ఇంత ఘోరమా? రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా విద్యాశాఖకు మీరు ఆర్డర్ జారీ చేయండి. ఈ పిల్లల భవిష్యత్తు ఏంది? 24 మంది భవిష్యత్తును మీరు పొట్టన పెట్టుకుంటారా? అమాయకమైన పిల్లలండి వాళ్ళు. 14-15 సంవత్సరాల పిల్లలు ఈరోజు ఇంటర్మీడియట్ వాళ్ళు చదివి ఎంతో కష్టపడి చదివి ఈరోజు ఎగ్జామ్ సెంటర్కి ఒక 5-10 నిమిషాలు లేట్గా వెళ్తే ఈరోజు అలౌ చేయరా? ఇది ఎక్కడ న్యాయం అండి? వాళ్ళు బస్సు లేట్ అవుతుందో, ట్రాఫిక్ జామ్ అవుతుందో, లేకపోతే యాక్సిడెంట్ అవుతుందో, ఏదో అవుతుంది, ఏదో అయి లేట్ అవుతుంది. ఇలా విద్యాశాఖ ఈ విధంగా విద్యార్థుల జీవితాలను ఈరోజు పొట్టన పెట్టుకునేదో ఇది మంచి పద్ధతి కాదు. దీనిపైన రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు విద్యాశాఖకు మంత్రి ఎవరు లేరు, అది మీ శాఖ కిందకే వస్తుంది, మీ పరిధిలో ఉంది. కాబట్టి ఇమీడియట్గా ఈ పిల్లల భవిష్యత్తును ఇమీడియట్గా మీరందరూ ఇప్పుడు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈ పిల్లల భవిష్యత్తుకై మీరు బాటలు వేయండి. ఏంది 24 మంది అంటే ఏంది? గతంలో కేటీఆర్ అనేవాడు గ్లోబరీనా కంపెనీకి ఇచ్చేస్తే దాదాపు 20-30 మంది పిల్లలు చనిపోవడం జరిగింది, ఇంటర్మీడియట్ విద్యార్థులు. ఆ గ్లోబరీనా కంపెనీకి ఇస్తే మీరు కూడా అలా చేస్తారా? కొంచెం అర్థం చేసుకోండి. మానవతా కోణంలో, మానవీయ కోణంలో ఇలాగ జీవితాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనము ఈ 24 మందికి ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి. ఆ ఎగ్జామ్ పెట్టే విధంగా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాలాంటి గొంతుకలు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఇది మీ వైఫల్యంగానే అర్థమవుతుంది. మీ వైఫల్యంగానే ఈరోజు ప్రజల ముందు మేము ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఇప్పటికైనా వీళ్ళ జీవితాలు మార్చాలని చెప్పేసి వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలి. ఇప్పటికే పాపం ఒక సంవత్సరంలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితేనే ఇబ్బంది పడతాం. అలాంటిది ఒక పరీక్ష రాయకుండా ఉంటున్నారంటే ఏమనుకోవాలి? దీనిపైన ఇమీడియట్గా చర్యలు తీసుకొని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.